అందరికీ రాధాస్వామి. 1885 సంవత్సరం నుండి హజూరీ భవన్లోని ప్రేమ్ బిలాస్లో హుజూర్ మహారాజ్ గారు సత్సంగం ఇచ్చేవారు. రోజు ఎంతో మంది వచ్చి హుజూర్ మహారాజ్ ఇచ్చే సత్సంగాన్ని విని తరించేవారు. ఎంతో క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాలను సైతం ఎంతో సరళంగా వివరించేవారు హుజూర్ మహారాజ్ గారు. అలా 1888 సంవత్సరంలో బనారస్ నుంచి ఒక వ్యక్తి వచ్చారు హుజూర్ మహారాజ్ సత్సంగం వినడానికి. ఆయన హుజూర్ మహారాజ్ సత్సంగంలో అందరితో పాటు వెనక కూర్చున్నారు. హుజూర్ మహారాజ్ చెప్పిన సత్సంగాన్ని మొత్తం విన్నారు. సత్సంగం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి హుజూర్ మహారాజ్ని కలిసి తనకు కూడా నామదానం ఇచ్చి సురత్ శబ్ద యోగాన్ని నేర్పించి తరింపచేయమని హుజూర్ మహారాజ్ని ప్రార్థించాడు. హుజూర్ మహారాజ్ ఆ వ్యక్తిలోని ఆసక్తిని గమనించారు. ఆ వ్యక్తి ముఖంలోని తేజస్సును హుజూర్ మహారాజ్ గమనించారు. 1 గంట పాటు ఆ వ్యక్తితో వివిధ ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించారు. ఆ తరువాత ఆ వ్యక్తికి నామదానం ఇవ్వాలని, సురక్ష యోగాన్ని నేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆయనకు ఉపదేశాన్ని ఇచ్చారు, నామదానం ఇచ్చారు. హుజూర్ మహారాజ్ తనకున్న ఆధ్యాత్మిక శక్తినంతటినీ ఆ వ్యక్తికి ప్రసరింపచేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన వ్యక్తి ఎంతో కాలం పాటు కఠోర సాధన చేశారు. సురత్ శబ్ద యోగ సాధన చేశారు. తరువాత కొంతకాలానికి ఆ వ్యక్తి హుజూర్ మహారాజ్ సన్నిధికి వచ్చారు. ఈయన వచ్చినప్పుడు హుజూర్ మహారాజ్ సత్సంగం ఇస్తున్నారు. ఎంతో మంది సత్సంగీలు కూర్చొని ఉన్నారు. అప్పుడు ఈ వ్యక్తి ఆ బయట అందరూ సత్సంగీలు చెప్పులు విడిచే స్థలంలో కూర్చొని సత్సంగాన్ని వింటున్నారు. కొంతసేపటికి హుజూర్ మహారాజ్ ఆ వ్యక్తిని గమనించి ఆ వ్యక్తిని తన దగ్గరకు రమ్మని పిలిచారు. ఆ వ్యక్తి తన దగ్గరికి వచ్చిన తర్వాత, నీవు నా పుత్రుని వంటి వాడివి, నీ స్థానం చెప్పుల దగ్గర కాదు, నాతో పాటు నా పక్కన కూర్చో అని చెప్పారు. అక్కడున్న వారిని పిలిచి నా వంతు పాలను తీసుకురండి అని చెప్పారు. ఆ తర్వాత వారు తెచ్చిన ఆ పాలను తీసుకొని దాన్ని ప్రసాదంగా ఈ వ్యక్తికి ఇచ్చారు. తర్వాత ఆ వ్యక్తిని ఎన్నో కుశల ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత ఆయనతో హుజూర్ మహారాజ్, నీవు పూలపై వాలే తేనెటీగవు కావాలి, కానీ దుర్గంధం మీద వాలే ఈగవు కాకూడదు అని అన్నారు. అంటే దీని అర్థం, ప్రపంచంలో ఉన్న మంచిని మాత్రమే స్వీకరించి లోకంలో ఉన్న ఈర్ష, ద్వేష లాంటి నకారాత్మక విషయాలను పూర్తిగా వదిలిపెట్టాలని చెప్పారు. అలా తూర్పున ఉదయించే సూర్యునిలాగా ప్రకాశిస్తున్న ఆ వ్యక్తిని మిగతా సత్సంగీయులకు పరిచయం చేస్తూ హుజూర్ మహారాజ్ ఇలా అన్నారు, ఈ వ్యక్తి ఒక మహాజ్ఞాని, కారణ జన్ముడు. ఈయన భవిష్యత్తులో ఒక అద్భుతమైన క్లాసికల్ రైటర్ అవుతారు. సంతులు, సాధువులు ఎలా ఉండాలో ఈ ప్రపంచానికి నిరూపిస్తారు. సంత జగత్తుకే శిరోమణి అవుతారు. తిరుగులేని, తరిగిపోని ఆధ్యాత్మిక సంపదను ఈయన పుస్తకాల రూపంలో, సత్సంగాల రూపంలో సత్సంగీయులకు అందిస్తాడు. వేలాది మందిని ఈయన ఉద్ధరిస్తారు. అజ్ఞానాంధకారంలో ఉన్న సత్సంగీయులకు చుక్కానిలాగా దిక్సూచి అవుతారు. ఈయనకు అణిముత్యాల్లాంటి శిష్యులు దొరుకుతారు. రాబోయే తరాలకు రాధాస్వామి మతాన్ని ఈయన విస్తరింపచేస్తారు. ఈయన దర్శనం దొరకడం ఒక భాగ్యం అన్నారు. హుజూర్ మహారాజ్ చెప్పిన ఆ కారణ జన్ముడే, ఆ కాంతి పుంజమే, ఆ అవ్యక్త శక్తి మన పురంధని దాతా దయాల్జీ మహారాజ్. దాతా దయాల్జీ మహారాజ్, దాతా దయాల్జీ మహారాజ్, దాతా దయాల్జీ మహారాజ్. भारत
पुष्पित